రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం సీన్ మొత్తం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. బనకచర్ల వ్యవహారాన్ని కూడా మరుగున పడేసే ప్రయత్నం జరుగుతూ ఉండగా తదుపరి చర్చనీయాంశంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రమే తెర మీదకు రాబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కారు పార్టీ సత్తా చాటింది. ఆ క్రమంలోనే జూబ్లీహిల్స్ స్థానాన్ని మాగంటి గోపీనాథ్ నిలబెట్టుకున్నారు. సెటిలర్లైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన గోపీనాథ్ కు జూబ్లీహిల్స్ లో తన కులమే బలమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకపోయినా ఈసారి సమీకరణాలు ఎలా మారతాయి, ఎవరికి టికెట్ ఇస్తారన్న చర్చ ఇప్పుడిప్పుడే మొదలైంది. రాష్ట్రంలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక రెఫరెండం కాబోతోందని ప్రచారం చేసేందుకు మిగతా పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందే తడవుగా రెఫరెండం ప్రచారాన్ని మొదలుపెట్టి అధికార పార్టీని ఇరకాటంలో పడేయబోతున్నాయి. హైదరాబాద్ కు ఏం చేశారో చెప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నది ప్రత్యర్థి పార్టీల విశ్వాసం. రైతు భరోసా ఇచ్చినా, ఇంకేమైనా చేసినా అది రూరల్ వ్యవహారం తప్పితే పట్టణానికి చేసిందేంటో కాంగ్రెస్ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నది రాష్ట్ర వ్యాప్త వ్యవహారం కాగా ప్రత్యేకంగా హైదరాబాద్ కు జూబ్లీహిల్స్ కు చేసిందేంటి అని ప్రశ్నిస్తే శూన్యమనే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా నేలచూపులు చూస్తోందని, పత్రికల్లో వచ్చే ప్రకటనలన్నీ డాంబికాలు మాత్రమేనని విపక్ష పార్టీలు అంటున్నాయి. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని, తమకు సానుకూలత పెరిగిందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు చాలా మంది కర్చీఫ్లు వేస్తోన్న మాట వాస్తవం. కాకపోతే దివంగత గోపీనాథ్ కుటుంబ సభ్యులకే టికెట్ వెళ్తుందని, దానివల్ల సింపతి పెరిగి విజయం సునాయాసమవుతుందని బీఆర్ఎస్ పెద్దలు అంచనా వేసుకుంటున్నారు. కాకపోతే గోపీనాథ్ టైంలో ముస్లిం వర్గాలు వేధింపులకు గురయ్యారని, ఆయన కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే వాళ్ళు ఓటెయ్యరని ఒక వాదన తెర మీదకొచ్చింది. స్థానిక కార్పొరేటర్లు మాత్రం మాగంటి కుటుంబానికి టికెట్ ఇస్తే తప్పకుండా గెలిపించుకుంటామని అంటున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన తనయుడు సాయి కుమార్ కు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. సాయి కుమార్ కు టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరతానని తలసాని బేరం పెట్టినట్లు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో యాదవులు ఎక్కువగా ఉన్నారని, తన కుమారుడు పోటీ చేస్తే యాదవ ఓట్లు అన్ని తమ వైపుకు వచ్చి కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుందని తలసాని చెబుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సందేశాలు పంపించారు. గత ఎన్నికల్లో తాను స్వల్ప తేడాతో ఓడిపోయానని, అప్పటి నుంచి కూడా నియోజకవర్గంపై దృష్టి పెట్టి ఉంచానని అజర్ చెప్పుకుంటున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగటం అనుమానమేనని పార్టీలో వినిపిస్తోన్న టాక్. ఎంఐఎంకు ఆ టికెట్ వదిలేస్తే కాంగ్రెస్, ముస్లిం ఓట్లు కలిపి ఈజీగా గెలుస్తామని లెక్కలేసుకుంటున్నారు. గతంలో ఎంఐఎం తరపున హిందువులే పోటీ చేసి గోపీనాథ్ కు టఫ్ ఫైట్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఏదేమైనా అటు కాంగ్రెస్ కు, ఇటు బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమే అవుతుంది. ఈలోపు బీజేపీ వ్యూహమేంటో చూడాలి. ఇప్పటి వరకు ఆ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.